గూగుల్ వంటి ప్రపంచ ఐటీ దిగ్గజం సుమారుగా 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక మెగా ఏఐ హబ్ అలాగే డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొస్తే మన దేశంలోని ఏ రాష్ట్రమైనా సరే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికిద్ది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా అక్కడ వాళ్ళందరూ కూడా ఆహ్వానించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో అశాంతిని రేకెత్తించేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఈ విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి మెగా ఏఐ హబ్ మీద ఇప్పటికే విష ప్రచారం ప్రారంభించారు. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావని, డేటా సెంటర్ విపరీతంగా విద్యుత్తును అలాగే నీటిని వినియోగిస్తుందని కూడా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా విపరీతమైనటువంటి వేడి వెలువడుతుందని, పర్యావరణానికి ఇది పెద్ద హానికరమని, ఇలాంటి దుష్ప్రచారాలన్నీ కూడా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అటు మీడియాలో కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాస్తవానికి అసలు ఈ డేటా సెంటర్ల వల్ల ఆంధ్రప్రదేశ్కు లాభమా నష్టమా, వాస్తవాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా విశాఖలో ఏర్పాటు చేసేది డేటా సెంటర్ మాత్రమేనని, ఇక్కడ డేటా నిల్వకు అవసరమైన కంప్యూటర్లు సర్వర్లు మాత్రమే వస్తాయని, ఈ రాష్ట్రానికి ఇంకే ప్రయోజనాలు రావని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది పూర్తిగా అవాస్తవం. వాస్తవం విషయానికి వస్తే ఈ గూగుల్ ఏర్పాటు చేసేది కేవలం డేటా సెంటరే కాదు, ఇది ఒక ఏఐ మెగా హబ్. ఇక్కడ డేటా సెంటర్లతో పాటుగా వివిధ సంస్థలకు ఏఐ ఆధారిత కంప్యూటింగ్ సేవలు అందించే మౌలిక వసతులు, భారీ ఎత్తున డేటా స్టోరేజీ, అత్యంత వేగవంతమైనటువంటి కమ్యూనికేషన్ సదుపాయాలు వంటివి అన్నీ కూడా వైజాగ్ వస్తాయి. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు. దాని మీద గూగుల్ 2026 నుంచి 30 వరకు కూడా సముద్రంలో వేసే కేబుళ్లతోటి దాదాపు $15 బిలియన్లు ఇక్కడ వెచ్చించబోతా ఉంది. ఈ కేబుల్ కనుక అభివృద్ధి చేస్తే ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే వివిధ దేశాలతో కూడా అనుసంధానం ఏర్పడుతుంది. గూగుల్ క్లౌడ్ ఏఐకి సంబంధించి దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆసియాకే ఇది విశాఖ ఒక కేంద్ర బిందువుగా మారబోతుందనేది ఇది వాస్తవం. ఇక మరొక అంశానికి వస్తే గూగుల్ డేటా సెంటర్లలో నామమాత్రంగానే ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్న ఒక దుష్ప్రచారాన్ని కొంతమంది లేపుతా ఉన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. వాస్తవ విషయానికి వస్తే కేవలం డేటా సెంటర్లలో వేలల్లో ఉద్యోగాలు రావు. విశాఖలో గూగుల్ ఏఐ సేవలు అందించే మెగా హబ్ ఏర్పాటు చేస్తూ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ నిపుణులతో పాటు విద్యుత్ సరఫరా, కూలింగు, నెట్వర్కింగ్ లాంటి వ్యవస్థల నిర్వహణకు అవసరమైన హార్డ్వేర్ నిపుణులు పెద్ద సంఖ్యలో అవసరమవుతారు. ఏ ఆధారిత కంపెనీలన్నీ డేటా సెంటర్ల సమీపంలోనే ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాలన్నింటినీ కూడా పొందేందుకు విశాఖకు తరలివచ్చే అవకాశం ఉంటుంది. దానికి అవసరమైనటువంటి ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీల మీద పనిచేస్తూ ఆర్థిక సేవలు అందించే సంస్థలకు ప్రతి మిల్లీ సెకండ్ కూడా చాలా విలువైనటువంటిది. గూగుల్ ఏఐ హబ్ అలాగే డేటా సెంటర్కు సమీపంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే మరింత వేగంగా అంతరాయాలు లేనటువంటి సేవలు పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సంస్థలన్నీ కూడా రాబోయే రోజుల్లో విశాఖకు తరలి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుందనే చెప్పాలి. ఇక గూగుల్ హబ్తో పాటు దాని ఆధారంగా ఏర్పాటయ్యే కంపెనీల్లో కలిపి 1,88,000 ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే అధికార యంత్రాంగం అంచనా వేసింది. మెగా ఏఐ హబ్ అలాగే డేటా సెంటర్ ఏర్పాటుతో స్థానికంగా నిర్మాణ కార్మికులకు అలాగే సివిల్ ఇంజనీర్లు వంటి వారికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఇక ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్చర్లు, కూలింగ్ స్టేషన్లు, బిల్డింగ్ మెటీరియల్, యూపీఎస్లు, జనరేటర్లు వంటి ఈ బ్యాకప్ పవర్ సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, అలాగే వాటిని అనుసంధానంగా వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా కార్మికులకు ఉపాధి లభిస్తుంది. వీటికి అవసరమైనటువంటి పరికరాలను సరఫరా చేసే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ కూడా
దీన్ని బేస్గా ఏర్పాటయ్యేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇక ఏఐ మోడల్ డెవలప్మెంట్ అవసరమైనటువంటి కంప్యూటింగ్ అవసరాల కోసం అనేక స్టార్టప్లు, ఏఐ ల్యాబ్లు, రీసెర్చ్ సెంటర్లు, ఇంక్యుబేటర్లు, టెస్టింగ్ సెంటర్లు, R&R ల్యాబ్లు విశాఖలో ఏర్పాటు చేసేందుకు వాళ్ళంతా కూడా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీన్ని బేస్ చేసుకొని స్థిరాస్తి వ్యాపారం పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. నిర్మాణ రంగం పెరుగుతుంది, రవాణా రంగం పెరుగుతుంది, అలాగే హోటల్ ఆతిథ్య రంగాలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఏర్పడతాయి. అలాగే ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక మెగా ఏఐ హబ్ ఆధారంగా ఏఎంఎల్ తో పనిచేసే కంపెనీలు పెద్ద సంఖ్యలో విశాఖలో ఏర్పడ్డాయి. వాళ్ళకు కావాల్సినటువంటి నిపుణులు తయారు చేసుకునేందుకు విశాఖ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్నటువంటి యూనివర్సిటీలు, విద్యా సంస్థలు ఏఐఎంఎల్, డేటా ఇంజనీరింగ్ ప్రత్యేక కోర్సులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా విశాఖ భవిష్యత్తులో బాసిల్లేందుకు అవకాశం కూడా ఏర్పడుతుందనే చెప్పాలి. ఇక మరొక అంశం, గూగుల్ ఏఐ డేటా హబ్ విపరీతంగా విద్యుత్ అవసరం అవుతుంది, ప్రజలకు విద్యుత్ కొరత ఏర్పడుతుంది, ఛార్జీలు పెంచేస్తారన్నటువంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా వాస్తవం కాదు, ఇది పూర్తిగా అవాస్తవం. డేటా సెంటర్లకు ఎక్కువ విద్యుత్ కావాలన్నది వాస్తవమే అయినప్పటికీ కూడా అక్కడ సర్వర్ల నిర్వహణతో పాటు కంప్యూటింగ్, కూలింగ్, అలాగే నెట్వర్కింగ్, లైటింగ్ అవసరాలకు పెద్ద మొత్తంలో విద్యుత్ కావాలి. కానీ దానివల్ల విద్యుత్ కొరత ఏమాత్రం కూడా ఏర్పడదనే చెప్పాలి. గూగుల్ విశాఖలో 1 గిగావాట్ అంటే 1800 మెగావాట్లకు సంబంధించినటువంటి సామర్థ్యం గల డేటా సెంటర్ రాబోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికిప్పుడు 1000 మెగావాట్ల అవసరం లేదు. సామర్థ్యం దాన్ని క్రమేపీ పెంచుకుంటూ దానికి ఉన్నటువంటి విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తక్కువ సామర్థ్యంలోనే ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ దాదాపుగా 8000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. 75 గిగావాట్ల పవన పిఎస్వి విద్యుత్ ఏర్పాటుకు ఒప్పందాలు కూడా జరిగాయి. కాబట్టి విద్యుత్ కొరత అన్న సమస్య ఏమాత్రం కూడా ఉత్పత్తి కాదు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఉత్పత్తి ప్రారంభిస్తే విద్యుత్ ఛార్జీలు ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇక మరో అంశం, ఈ డేటా సెంటర్లు పర్యావరణానికి హాని కలిగిస్తాయని, వాటి అవసరాలు పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగిపోతాయని కూడా ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా వాస్తవం కాదు. వాస్తవానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఏడబ్ల్యూఎస్ వంటి దిగ్గజ సంస్థలు దాదాపుగా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తునే ఉపయోగించుకుంటాయి, వాటి మీద ఆధారపడతా ఉంటాయి. విద్యుత్ వినియోగాన్ని రియల్ టైంలో పర్యవేక్షిస్తూ పొదుపుగా ఖర్చు చేస్తూ ఉంటారు. విద్యుత్ వినియోగ సామర్థ్యం 1.0 ఉంటే విద్యుత్తును పొదుపుగా వినియోగిస్తున్నాయని అర్థం. ప్రస్తుతం ఇలా ఆధునిక డేటా సెంటర్లు 1.1 నుంచి 1.3 పియుఈ దాంతో పనిచేస్తా ఉన్నాయి. డేటా సెంటర్లు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి మీద ఆధారపడితే కర్బన్ ఉద్గారాల సమస్య తలెత్తుతుంది. అయితే విద్యుత్ వినియోగాన్ని రియల్ టైంలో పర్యవేక్షిస్తూ పొదుపుగా ఖర్చు చేస్తూ ఉంటాయి. విద్యుత్ వినియోగ సామర్థ్యం పియుఈ 10 కంటే విద్యుత్ పొదుపుగా వినియోగిస్తున్నాయని అర్థం. ప్రస్తుతం చాలా ఆధునిక డేటా సెంటర్లు 11 నుంచి 13 పియుఈ సామర్థ్యంతో పనిచేస్తా ఉన్నాయి. డేటా సెంటర్లు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఆధారపడితే కర్బన ఉద్గారాల సమస్య పెరుగుతుంది. కాబట్టి అసలు బొగ్గు మీద విద్యుత్ ఉత్పత్తి చేసే దాని మీద ఆధారపడే పరిస్థితి లేదు. కాబట్టి అసలు కర్బన ఉద్గారాల సమస్య ఉత్పన్నం కాదు. ఇక మరొక అంశం, డేటా సెంటర్లోని ఎవాపరేటెడ్ కూలింగ్ వ్యవస్థ కోసం లక్షల లీటర్లు నీళ్లు కావాలి, ఇది స్థానికులు నీటి కొరత ఏర్పడుతుంది అన్నటువంటి ఒక వాదనని తెర మీదకు తెచ్చారు. ఇది పూర్తిగా అవాస్తవం. వాస్తవానికి డేటా సెంటర్లో కూలింగ్ అవసరాల కోసం నీటిని వినియోగించేది మాత్రం వాస్తవమే అయినప్పటికీ ఒకప్పుడు భారీ నీటి అవసరత అయితే ఈ డేటా సెంటర్ల కోసం వినియోగించేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ కారణంగా ఈ డేటా సెంటర్లో లిక్విడ్ కూలింగ్, అలాగే ఇమ్యూన్ నీరు వల్ల విద్యుత్ వినియోగం గతంతో పోలిస్తే తగ్గింది. నీటి వినియోగం తగ్గింది, విద్యుత్ వినియోగం కూడా తగ్గింది. ఒకప్పుడు డేటా సెంటర్లోని ఈ సర్వర్లను అత్యంత శీతల పరిస్థితుల్లో ఉంచేవాళ్ళు. ఇప్పుడు 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పనిచేసే విధంగా ఈ సర్వర్లను ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇక మరో అంశానికి వస్తే, డేటా సెంటర్ల నుంచి విపరీతంగా ఉష్ణం వెలువడుతుంది, దీనివల్ల అర్బన్ హీట్ ఐలాండ్లు ఏర్పడతాయన్నటువంటి ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఈ డేటా సెంటర్లు వాడే కూలింగ్ వ్యవస్థ వల్ల గాలిలోకి కొంత ఉష్ణం
వెలువడుతున్నది అన్నది వాస్తవం అయినప్పటికీ, అయితే మనం వాడే దాంట్లో పోలిస్తే ఇది పెద్ద ఎక్కువేం కాదనే చెప్పాలి. అలాంటిది ఈ భారీ కంప్యూటింగ్ యంత్రాలు పనిచేస్తున్నప్పుడు ఉష్ణం వెలువడటం అనేది సహజం. మన ఇంట్లో చిన్న కంప్యూటర్కి వేడి వస్తుంది, అలాగే సెల్ ఫోన్ వాడితే కూడా హీట్ వస్తుంది. కాబట్టి ఇది దాంతో పెద్దగా ఇబ్బంది అయితే ఉండదని నిపుణులు చెప్తా ఉన్నారు. కూలింగ్ వ్యవస్థలో నిరంతరం చల్లబడతా ఉంది కాబట్టి ఈ కూలింగ్ వ్యవస్థల వల్ల గాల్లోకి కొంత వేడి వెలువడే అవకాశం ఉంది. అయితే అది ఏమాత్రం కూడా ప్రమాదకరమైనటువంటి స్థాయి కాదు. మెగా డేటా సెంటర్లు ఆధునిక కూలింగ్ టెక్నాలజీతో సమస్యను చాలా వరకు అధిగమిస్తాయి. పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఒక అమెరికాలోని గూగుల్ సంస్థ 9 ప్రాంతాల్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసింది. కానీ అక్కడ ప్రజలెవరూ కూడా ఈ డేటా సెంటర్ల వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని ఏ రోజు కూడా ఒక్కళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బంది కలగదన్నటువంటి అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక సాంకేతిక పెరిగే కొద్దీ వాటి పరిమాణం కూడా తగ్గి ప్రస్తుతం సూపర్ కంప్యూటర్ల దశకు మనం అడుగు పెడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో డేటా సెంటర్ల పరిమాణం చాలా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున ఈ కంప్యూటర్ టెక్నాలజీలో అనేక మార్పులు వస్తా ఉన్నాయి. సూపర్ కంప్యూటర్లు వస్తున్నటువంటి నేపథ్యంలో దానివల్ల పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. వాటికి కూలింగ్ వ్యవస్థ కావచ్చు, వేడి నియంత్రణ కావచ్చు, ఇవంతా కూడా కొత్త టెక్నాలజీ ద్వారా నియంత్రించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ విశాఖపట్నంలో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తా ఉన్నాయి. అయితే ఈ వస్తున్నటువంటి పెట్టుబడిదారులను ఏదో విధంగా బెదిరింపులకు, అలాగే వాళ్ళలో అపోహలు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలాంటి శక్తుల పట్ల అప్రమత్త ధోరణితో ఉండాలి. ప్రభుత్వం ఏం చెబుతుంది, ప్రభుత్వం ప్రజల మంచి కోసం చేస్తుందా, లేదంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తుందా అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి.